శ్రీనివాస్ అనే వ్యక్తులు ఖచ్చితంగా మంచి వాళ్ళే ఉంటారు. ఒక 100.0001% ఎవరో ఒకరు ఉంటారు కావచ్చు. కానీ శ్రీనివాస్ అనే నామం గల వ్యక్తులు ఖచ్చితంగా మంచి చేస్తుంటారు, మంచిగా ఉంటారు. కాబట్టి మన కరీంనగర్ జిల్లా వాస్తవ్యుడైన ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంతమంది వేల మంది మన శ్రీనివాసులు ఉన్నారు. మనము ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలి, ప్రజలకు ఏదో విధంగా మనకేదో పేరు రావాలనో ఏదో కావాలని రాజకీయంలో ఉండి ఏదో రావాలని కాకుండా మన శ్రీనివాస్ నామం గల వ్యక్తులు ప్రతి ఒక్కరు, ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, ఎవరు అధ్యక్షులు కాదు, ఎవరు కార్యవర్గం కాదు, అందరూ సమానులే అని నిర్ణయించుకొని వారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేద్దామని గత సంవత్సరం ప్రారంభించినారు. ప్రథమ వార్షికోత్సవం ఆల్రెడీ అయిపోయింది. ద్వితీయ వార్షికోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని ఆయన ఒక ముఖ్య ఉద్దేశంతో మండలాల వైద్యుల శ్రీనివాసుల గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ దాదాపు అందరు గ్రూపులలో ఉన్నారు. ఇంకా ఎవరైనా మిస్ అయినా ప్రతి ఒక్క శ్రీనివాస్ ఒక 5 మెంబర్లను ఖచ్చితంగా గ్రూపులో జాయిన్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ అక్టోబర్ 26 నాడు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో రక్తదాన శిబిరం ఉంది. తర్వాత మన వార్షికోత్సవం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఊరు నుంచి ఒక్కొక్క బస్సు రావాలని వారు చెప్పడం జరిగింది. కాబట్టి మన కోరుట్ల పట్టణం నుంచి తప్పకుండా మనం ఒక బస్ నింపే ప్రయత్నం చేద్దాం. ఇంకా అదృష్టం బాగుంటే 2వ బస్సు కూడా వెళ్దాం. ఒక బస్సు మాత్రం ఖచ్చితంగా తక్కువ కాకుండా ప్రతి ఒక్కరం ఒక శ్రీనివాసు. ఇప్పుడు అందరికి తెలియకపోవచ్చు, కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, కొంచెం చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో చదువుకున్న వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా మన వాళ్ళని కలుపుకొని ఒక 5 తీసుకొచ్చే ప్రయత్నం చేయగలరు. ఒకవేళ వీలైతే రక్తదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ కూడా చేయగలరు. ఎందుకంటే రక్తదానం అనేది చాలా గొప్పది. కొందరు చేయకపోవచ్చు, కొందరు చేయొచ్చు, దానికి బలవంతం ఏమీ లేదు. కాబట్టి దయచేసి శ్రీనివాసులు అన్నయ్యలందరికీ మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక 10 మంది 15 మందే వస్తారని అనుకున్నాం. గొప్ప విషయం ఏంటంటే ఫోన్లు వేయగానే వారి సమయాన్ని వెచ్చించి, వారు బిజీ ఉండి కూడా మనకు సమయాన్ని వెచ్చించారంటే మన శ్రీనివాసులు ఎంత గొప్ప వాళ్ళు అనేది ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు ఎలా మనం ఈ మీటింగ్ అటెండ్ అయినామో, ఈ ప్రోగ్రాం కంటే ముందు మధ్యలో కూడా ఒక ప్లేస్ చెప్తాము. ప్లేస్ కూడా ఏమనుకుంటున్నామంటే కూర్చోడానికి మనకు ఫెసిలిటీ ఉండాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అటు ఇటు పోవడం కూడా కరెక్ట్ కాదు. అలాగే అల్పాహారం కూడా ఏర్పాటు చేసుకొని ఒక ఉదయం, అది ఆదివారం అవుతుందా ఏ రోజు అవుతుందో ప్లాన్ చేసుకొని అందరినీ, ఇంకా ఇప్పుడు ఎంతమంది వచ్చారో నెక్స్ట్ టైం ఇంకా డబల్ వచ్చే ప్రయత్నం చేద్దాం. అందరికీ అల్పాహారం ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ కార్యక్రమానికి ఎలా వెళ్దాం, ఏం చేద్దాం అనేది కూడా అక్కడ నిర్ణయించుకున్నాం. ఇక్కడ అందరూ సమానమే, ఇక్కడ నేను గొప్ప నువ్వు గొప్ప అని ఎవరు లేదు. శ్రీనివాసులందరూ ఆ వెంకటేశ్వర స్వామిని బిడ్డలే కాబట్టి అందరూ సమానం. అలాంటి ఫీలింగ్ పెట్టకండి, నేను ఒక మెట్టు మీద ఉన్నా అని మీరు ఒక మెట్టు కింద ఉన్నా అని కాదు. మనము శ్రీనివాసులు బిడ్డలం కాబట్టి మనం ఒక మంచి కార్యక్రమం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అందరూ ఎక్కడ కూడా మనసులో ఏది పెట్టుకోకుండా మనం వెళ్ళాలి. ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు, ఇప్పుడు దేవుని దగ్గర 9 రోజుల పూజ చేసుకుంటున్నాం. రాజకీయ పార్టీలకు ఏదో మీటింగ్ అయితే దానికి వెళ్తున్నాం. కానీ మన నామంతో ఈరోజు గొప్పగా ఆయన ఒక పేరు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడంటే అది మనకు ఆ శ్రీనివాస్ రెడ్డికి ఎంత పేరు వస్తుందో మనకు కూడా అంత పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనిలో మీటింగ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మీటింగ్ ఎప్పుడు మనకు అక్టోబర్ 26 ఆ లోపల ఇంకొక ఈ నెల 26 ఈ నెల 26 కన్నా ముందే ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఇలా నిలబడేటట్టు మనకు చాలా ప్లేసులు ఉన్నాయి. శిశు మందిర్ అయినా కొరలే అక్కడ చైర్స్ 50-60 చైర్లు ఉంటాయి. అవసరమైతే స్కూల్ క్లాస్ రూమ్లో కూర్చోవచ్చు, బెంచెస్ ఉంటాయి. మనకు అక్కడ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి